హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రాయల్టీలలో మరొక అంశం ఇంపార్టెంట్ది. రాయల్టీలో ఇద్దరు పార్టీలు ఉద్భవిస్తారు అని చెప్పుకోవడం జరిగింది, కౌలుదారు మరియు భూస్వామి. మరి మొదటగా మనం కౌలుదారు పుస్తకంలో మరి ఏ విధమైనటువంటి చిట్టాపద్దులు వస్తాయి అనేవి తెలుసుకుందాం. అయితే ఇందులో కనీసపు అద్దె లేకుండా అనే 2 టైప్స్ ఎంట్రీస్ ఉంటాయండి. కాబట్టి ఈ ఎంట్రీస్ మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకు అంటే ఒకటి ప్రాక్టీస్ కొరకు, 2 ఏదో ఒక ఎంట్రీ కూడా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు కనీసపు అద్దె లేకుండా మొదటగా కనుక తీసుకున్నట్లయితే అసలు రాయల్టీ కనీసపు అద్దె కన్నా తక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏ విధంగా వస్తుంది అంటే రాయల్టీల ఖాతా డెటార్, తరుగు మొత్తాల ఖాతా డెటార్ టు భూస్వామి ఖాతా కనీసపు అద్దె మొత్తంతో మరి భూస్వామికి చెల్లించవలసిన కనీసపు అద్దె కాను. నెక్స్ట్ కనీసపు అద్దె మొత్తం చెల్లించినప్పుడు భూస్వామి ఖాతా డెబిటార్ టు నగదు ఖాతా లేదా బ్యాంక్ ఖాతా భూస్వామికి చెల్లించవలసిన కనీసపు అద్దె చెల్లించినందున. ముగింపు లెక్కల సమయంలో రాయల్టీ ఖాతాకు ముగింపు పద్దు, ఉత్పత్తి ఖాతా లేదా వర్తక ఖాతా డెబిటార్ టు రాయల్టీ ఖాతా, రాయల్టీల ఖాతాను ఉత్పత్తి లేదా వర్తకపు ఖాతాకు మళ్లించినందున. తరుగు మొత్తాల ఖాతా డెబిట్ నిల్వ చూపుతుంది. ఇది భర్తీ అయ్యే వరకు ఒప్పందం రీత్యా తరుగు మొత్తాన్ని భర్తీ చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఆస్తి అప్పుల పట్టికలో చూపెట్టాలి. అసలు రాయల్టీ కనీసపు అద్దె కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు రాయల్టీల ఖాతా డెటార్ టు భూస్వామి ఖాతా రాయల్టీ మొత్తం చెల్లించవలసినందుకు కాను. అసలు రాయల్టీ కనీసపు అద్దె కన్నా ఎక్కువగా ఉన్నందున తరుగు మొత్తాల ప్రసక్తే ఉండదు. పైపెచ్చు ఇప్పుడు వచ్చిన మిగులు మొత్తాన్ని అంటే అసలు రాయల్టీ మైనస్ కనీసపు అద్దె = మిగులు మైనస్ క్రితంలో తరుగు మొత్తాలను భర్తీ చేసేందుకు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. అలాగే నెక్స్ట్ తరుగు మొత్తాల భర్తీ చేసుకున్నప్పుడు భూస్వామి ఖాతా డెటార్ టు తరుగు మొత్తాల ఖాతా భర్తీ చేసుకున్న తరుగు మొత్తానికి కాను. ఒకవేళ తరుగు మొత్తాన్ని భర్తీ చేసుకునేందుకు ఒప్పందంలో నిర్దేశించిన నిర్ణీత కాలం పూర్తయ్యాక కూడా కౌలుదారుడు దాన్ని భర్తీ చేసుకోలేకపోతే మిగిలిన ఆ తరుగు మొత్తం నిల్వను భర్తీ చేసుకోలేని నష్టం అవుతుంది. దానిని లాభనష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా తరుగు మొత్తాల ఖాతా పరిసమాప్తం అవుతుంది. ఇందుకు రాయవలసినటువంటి చిట్టాపద్దు ఏంటండి అంటే లాభనష్టాల ఖాతా డెటార్ టు తరుగు మొత్తాల ఖాతా భర్తీ చేసుకునేందుకు వీలు లేని తరుగు మొత్తాలను లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున. మరి కనీసపు అద్దె ఖాతాతో కౌలుదారు పుస్తకాల్లో చిట్టాపద్దులు. ఇంతకుముందు కనీసపు అద్దె లేకుండా ఇప్పుడు కనీసపు అద్దె ఉంటే మొదటగా అసలు రాయల్టీ కనీసపు అద్దె కన్నా తక్కువగా ఉన్నప్పుడు కనీసపు అద్దె ఖాతా డెటార్ టు భూస్వామి ఖాతా భూస్వామికి చెల్లించవలసిన కనీసపు అద్దె కాను. నెక్స్ట్ కనీసపు అద్దె ఖాతాను పరిసమాప్తి చేసినప్పుడు రాయల్టీల ఖాతా డెటార్ తరుగు మొత్తాల ఖాతా డెటార్ టు కనీసపు అద్దె ఖాతా కనీసపు అద్దె ఖాతాను పరిసమాప్తి చేసినందుకు. కనీసపు అద్దె చెల్లించినప్పుడు భూస్వామి ఖాతా డెబిటార్ టు నగదు లేదా బ్యాంకు ఖాతా కనీసపు అద్దెను చెల్లించినందున. అసలు రాయల్టీ కనీసపు అద్దె కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు కనీసపు అద్దె ఖాతాను అసలు రాయల్టీకి రాయవలసిన అవసరం లేదు. సో ఈ విధంగా మరి 2 పద్ధతుల్లో కౌలుదారు పుస్తకాల్లో రాయవచ్చు, కనీసపు అద్దె లేకుండా కనీసపు అద్దె ఉంటే. ఇప్పుడు భూస్వామి పుస్తకంలో ఎలా రాస్తారో చూద్దాం. ఇప్పుడు భూస్వామి పుస్తకాల్లో చిట్టాపద్దులు కనుక తీసుకున్నట్లయితే రావాల్సిన రాయల్టీ కనీసపు అద్దె కన్నా తక్కువగా ఉన్నప్పుడు కౌలుదారు ఖాతా డెటార్ టు రావాల్సిన రాయల్టీల ఖాతా టు రాయల్టీల అనామతు ఖాతా కౌలుదారు నుండి రాయల్టీ రావాల్సినందున. రావాల్సిన రాయల్టీలు వసూలైనప్పుడు నగదు లేదా బ్యాంక్ ఖాతా డెటార్ టు కౌలుదారు ఖాతా రావాల్సిన రాయల్టీలు వసూలైనందున.
రాయల్టీల ఖాతాను లాభనష్టాల ఖాతాకు మళ్లించినప్పుడు రావాల్సిన రాయల్టీల ఖాతా డెటార్ టు లాభనష్టాల ఖాతా. రాయల్టీల ఖాతాను లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున తరుగు మొత్తాలను భర్తీ చేసుకునేందుకు అనుమతించినప్పుడు రాయల్టీల అనామతు ఖాతా డెటార్ టు కౌలుదారు ఖాతా. తరుగు మొత్తాలను భర్తీ చేసుకునేందుకు కౌలుదారుకి అనుమతి ఇచ్చినందున రాయల్టీల అనామతు ఖాతాలో ఉన్న నిల్వను కౌలుదారుడు ఒప్పందంలో నిర్దేశించిన విధంగా నిర్ణీత కాలంలోగా భర్తీ చేసుకోకపోతే ఆ భర్తీ చేసుకోకుండా మిగిలిన మొత్తాన్ని లాభనష్టాల ఖాతాకు మళ్లించాలి. అందుకు రాసే చిట్టాపద్దు రాయల్టీల అనామతు ఖాతా డెటార్ టు లాభనష్టాల ఖాతా. నిర్ణీత కాలం లోపల కౌలుదారు భర్తీ చేసుకోని తరుగు మొత్తాల నిల్వను లాభనష్టాల ఖాతాకు మళ్లించినందున ఇది భూస్వామికి లాభం కాబట్టి లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఈ విధంగా మరి కౌలుదారు పుస్తకంలో భూస్వామి పుస్తకంలో చిట్టాపద్దుల నమూనాలు ఉంటాయి. వీటిల్లో ఏదో ఒక అంశం ఇచ్చి కూడా చిట్టాపద్దు ఏ విధంగా రాస్తారు అని కూడా మనల్ని జేఏఓలో అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాము. తప్పకుండా ఈ వీడియో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే సక్సెస్ అయి మార్క్స్ గెయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మన వీడియోలు స్కిప్ చేయకండి. దానివల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పరిశీలించగలరని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్.